స్త్రీ ముఖంలో, చేతిలో ఈ లక్షణాలు ఉంటే వారు అపర కుబేరులు. ఫేస్ రీడింగ్ ని బట్టి ఆడవాళ్లకి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటే వాళ్లు అపర కుబేరులని చెప్పడం జరిగింది. మరి స్త్రీలకి ఏ లక్షణాలు ఉంటే ఎలాంటి అదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా సరే స్త్రీలకి నుదురు భాగం విశాలంగా ఉంటే అలాంటి స్త్రీలు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అంటే స్త్రీలు నుదుట బొట్టు పెట్టుకునే భాగం నుంచి జడ వేసుకునే భాగం వరకు విశాలంగా ఉంటే అలాంటి స్త్రీలకు జీవితంలో అంతా రాజయోగం ప్రడుతుంది. వాళ్లు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఆడవాళ్లకి రెండు కళ్ల మధ్యలో దూరం ఎక్కువ ఉంటే అలాంటి ఆడవాళ్లు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. కళ్ల మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉంటే వాళ్లు చాలా లక్కీ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే కనుబొమ్మల మధ్యలో కూడా ఆడవాళ్లకి వెంట్రుకలు ఉన్నట్లయితే వాళ్లు ఇంకా అదృష్టవంతులు. అలాగే వీళ్లకు విపరీతమైన రాజయోగం పడుతుందని ఫేస్ రీడింగ్ ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి ఆడవాళ్లకి ఎవరికైనా రెండు కనుబొమ్మల మధ్యలో వెంట్రుకలు ఉంటే వాళ్లు లైఫ్లో అపర కుబేరులు అవుతారనేది నిజం మరియు చాలా మంచిది కూడా. అలాగే ఐబ్రోస్ అనేవి ఆడవాళ్లకి ఒక బాణం లాగా వంపు తిరిగి ఉంటే అలాంటి ఆడవాళ్లకి అదృష్టం తొందరగా పడుతుంది. ఎవరికైనా ఆడవాళ్లకి ఐబ్రోస్ అనేవి బాణంలాగా, షార్ప్గా, వంపు తిరిగి ఉంటే వాళ్లు చాలా లక్కీ అని ఫేస్ రీడింగ్ ద్వారా చెప్పడం జరిగింది. అలాగే ఎవరైనా ఆడవాళ్లకి కనుబొమ్మలు త్రిశూలం ఆకారంలో కానీ, స్వస్తిక్ ఆకారంలో కానీ వచ్చినట్లయితే జీవితంలో తొందరగా రాజయోగం పడుతుందని అర్థం. అలాంటి ఆడవాళ్లు కూడా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరికైనా సరే ఆడవాళ్లకి కళ్ళు పెద్దవిగా ఉండి, కళ్ల కింద నల్లటి చారలు ఉన్నట్లయితే వాళ్లకి ఆదాయం తక్కువగా ఉంటుంది. అదృష్టం కూడా తక్కువగా ఉంటుంది. కానీ కీర్తి ప్రతిష్టలు మాత్రం విపరీతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. సంఘంలో పలుకుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కళ్ళు పెద్దగా ఉండి, కళ్ల కింద నల్లటి చార, నల్లటి మచ్చలాగా ఉంటే మాత్రం వాళ్లు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదనే చెప్పాలి. అలాగే కొంతమంది ఆడవాళ్లకి కళ్ళు చాలా పొడుగ్గా ఉంటాయి. పొడవైన కళ్ళు ఉన్న వాళ్లకి ధనపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది. అయితే వాళ్లకి అసూయ కూడా ఎక్కువగానే ఉంటుంది. కళ్ళు బాగా పొడుగ్గా ఉన్న వాళ్లకి అసూయ బాగా ఉంటుంది. కానీ వాళ్లకి అందం కూడా ఉంటుంది, ధనం ఉంటుంది. దాంతోపాటు సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి. అలాంటి వాళ్లు ప్రేమాభిమానాలు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామిని కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. కళ్ళు పొడుగ్గా ఉన్న ఆడవాళ్లని ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్లు అదృష్టవంతులని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఆడవాళ్లకి ఎవరికైనా సరే ఉంగరం వేలు, చిటికెన వేలు రెండు వేళ్లు మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉంటే చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. వాళ్లు జీవితంలో తొందరగా సక్సెస్ అవుతారు. మంచి ఉన్నత స్థితికి వెళ్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదనే చెప్పాలి. అందుకే దీన్ని భాగ్య ఉంగరం వేలు అనే పేరుతో పిలుస్తారు. ఆడవాళ్లకి అయితే ఎడమ చేయి చూసుకున్నప్పుడు ఎడమ చేతిలో ఉంగరం వేలు అనేది చూపుడు వేలు కన్నా పొడుగ్గా ఉంటుందో అలాంటి వాళ్లకి భాగ్య ఉంగరం వేలు ఉంది అంటారు. అంటే వాళ్లు పట్టిందల్లా బంగారం అవుతుందని అర్థం. ప్రస్తుత జీవితంలో సమస్యలు ఉన్నప్పటికీ రాబోయే జీవితంలో అన్ని రకాలుగా రాజయోగం కలిసి వస్తుంది. వాళ్లు తప్పకుండా అదృష్టవంతులు అవుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.